సో రాగి జావా అండ్ మ్యాంగో చాలా బాగుంటుంది కాంబినేషన్. డేట్స్ కానీ వాల్నట్స్, బాదం ఇవన్నీ తీసుకుంటా. ఇంకా నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటా. బేబీ గ్రోత్ కోసం ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వర్మ. సో లాస్ట్ గ్రోత్ స్కాన్ వీడియోలో నేను చెప్పిన కదా, గ్రోత్ బేబీది నాది తక్కువ ఉంది అని చెప్పి. సో నేను కొంచెం డైట్ అనేది కొంచెం చేంజ్ చేసిన, అంటే రిచ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుందాం అని చెప్పేసి 2 months తీసుకోవాలని ఫిక్స్ అయినా. సో నాలాగే కొంతమంది గ్రోత్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ప్రెగ్నెన్సీ టైంలో, సో వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. అంటే జస్ట్ మార్నింగ్ నేను ఏం తీసుకుంటా అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ మార్నింగ్ లేవంగానే ఫ్రెష్ అయిన తర్వాత వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటున్నా. అంతా తీసుకోవట్లే లీటర్ వాటర్, ఎందుకంటే ఇప్పుడు అంత వాటర్ కూడా తీసుకోలేము కదా 8th and 9th monthలో. సో లిటిల్ బిట్ అయితే తీసుకుంటున్నా. అండ్ లేవంగానే నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే రాగి జావా, అదే మిల్లెట్ పౌడర్ అంటారు కదా, ప్రోటీన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా తీసుకుంటారు, అందులో అన్ని మిల్లెట్స్ ఉంటాయి. సో అది తీసుకుంటున్నా నేను మార్నింగ్ లేవంగానే అయితే నేను అది తీసుకుంటా. ఇది నేను ఎట్లా వేసుకుంటున్నా అంటే 1 glass వాటర్ తీసుకుంటా. 1 glass వాటర్ తీసుకొని ఇది బాయిల్ అయినంత వరకు వెయిట్ చేస్తా. కొంచెం సాల్ట్ వేసుకుంటా. ఈ బాక్స్ ఏంటంటే నాది ప్రోటీన్ పౌడర్ బాక్స్. సో ఖాళీగా ఉంది కదా, బాక్స్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను ఇందులోనే ఆ రాగి జావా మిల్లెట్ది ఉంటుంది కదా, అది ఇందులో వేసుకున్నా. మళ్ళీ మీరు ప్రోటీన్ పౌడర్ అనుకోకండి. ఇది ఒక 2 spoons వేసుకుంటా. 2 spoons వేసుకొని వాటర్తో మిక్స్ చేసుకుంటా. వాటర్ బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయినప్పుడు ఇది వేసేసుకుంటా నేను. అంతలోపు నేను ఏం చేస్తున్నా తెలుసా, ఇక్కడ మ్యాంగోస్ ఒక 15 minutes సోక్ చేసిన నేను. ఎందుకంటే మ్యాంగోస్ ప్రెగ్నెన్సీలో తినడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుందంట మ్యాంగోలో. కానీ చాలామంది ఎందుకు అవాయిడ్ చేస్తారంటే వేడి అవుతుందని అవాయిడ్ చేస్తారు కదా. నేనైతే ఎన్ని తిన్నా అంటే ఇప్పటికీ ఒక 10 kgs అయిపోయి ఉంటాయేమో. ఏం చేయాలంటే వేడి అవ్వకుండా ఒక 15 minutes ముందే వాటర్లో సోక్ చేయాలి మ్యాంగోస్ని. అప్పుడు ఏమవుతుందంటే మనకి తిన్నప్పుడు వేడి అనేది అవ్వదు. సో నేను రాగి జావాలో ఒక మ్యాంగో తింటా డైలీ మార్నింగ్. ఇది ఒక 3 minutes బాయిల్ అయితే చాలు, ఎక్కువ వద్దు, ఎందుకంటే మళ్ళీ అందులో ఉన్నాయన్నీ పోతాయి. సో పక్కన ఎగ్స్ కూడా నేను బాయిల్ చేసి పెడుతున్నా. సో డైలీ మార్నింగ్ 2 eggs. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. సో రాగి జావా అండ్ మ్యాంగో చాలా బాగుంటుంది కాంబినేషన్. సో జనరల్గా రాగి జావా కంటే ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో మిల్లెట్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి. సో నాకు స్టార్టింగ్లో అయితే నచ్చలేదు, తర్వాత 2-3 timesకి అలవాటు అయిపోయింది. అండ్ ఈ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ అసలు. సో మన డాడీ వాళ్ళు అయితే ఇంకా అంటే రాగి జావా అంటారు, మా సైడ్ అంబలి అంటారు, అందులో మిర్చి పెట్టుకొని తింటారు అండ్ ఉల్లిపాయ పెట్టుకొని తింటారు. సో ఇంకా పండు మామిడి పండు కాకుండా కచ్చిది కూడా, అది కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ కాంబినేషన్ గుర్తొస్తుంది నాకు, అంటే అప్పుడు మా నాన్న తినేటోడు అట్లా. సో అట్లా సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి తీసుకుంటాను అనమాట. అంటే డేట్స్ కానీ వాల్నట్స్, బాదం
ఇవన్నీ తీసుకుంటా. బాదం, వాల్నట్స్ అండ్ పల్లీలు మాత్రం నైట్ అంతా సోక్ చేస్తాను నేను. సోక్ చేసి పల్లీలు ఒక గుప్పెడు నానబెట్టుకుంటా. ఎందుకంటే ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుందంట. లైక్ మటన్ తింటే ఎంత ప్రోటీన్ ఉంటుందో ఇందులో అంత ఉంటుందంట. సో అందుకనే బేబీకి వెయిట్కి కూడా చాలా యూజ్ అవుతుంది అని నా ఫ్రెండ్ చెప్పింది. దానివల్ల నేను ఆఫ్టర్ రాగి జావా తీసుకున్న తర్వాత ఇవి తీసుకుంటా. అంటే ఇంకొకటి ఏం చెప్పాలంటే, కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఫస్టే ఎక్కువ తీసుకోకుండా కొన్ని ట్రై చేస్తూ తినండి. నేనైతే స్టార్టింగే ఎక్కువ తీసుకున్నా, నాకు డైజెషన్ ప్రాబ్లం ఏం అనిపించలేదు. సో కంటిన్యూ చేస్తున్నా నేను. ఇంకొకటి ఏం చెప్పాలంటే, డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ 7th, 8th, 9th మంత్లో డైలీ ఒక 7 or 10 తీసుకుంటే మనకి నార్మల్ డెలివరీకి ఈజీ అవుతుందంట. అంటే మార్నింగే ఇవన్నీ తీసుకోవాలని లేదు, మీకు ఇష్టం ఉన్నప్పుడు అట్లా ఒక్కొక్కటి డేలో ఒక 7 or 10 తీసుకుంటే నార్మల్ డెలివరీకి ఈజీ అవుతుందంట. అండ్ బ్లూబెర్రీస్ కూడా తింటాను నేను. ఇవన్నీ ఇంకా నట్స్లో ఇవి తీసుకుంటాను నేను డైలీ. అంటే ఇట్లా బయట కొంచెం వెదర్ బాగుంటే బయట కూర్చొని ఇంకా జగతి నేను ఇట్లా అందరం కూర్చొని తింటాం బయట. ఈ పొట్టు తీసుకొని తినండి, లేదంటే ఒక్కొక్కసారి నేను డైరెక్ట్ కూడా తినేస్తాను. అంటే డైరెక్ట్ తింటే కూడా మంచిది అంటారు. ఇంకా ఒక్కొక్కసారి నా ఇంట్రెస్ట్ బట్టి అట్లా. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ లేదనుకో డైరెక్ట్ నోట్లో వేసుకొని ఏదేదో వర్క్ చేసుకుంటూ ఉంటా. ఇక ఖాళీగా అన్నప్పుడు ఇట్లా ఇవి వాల్నట్స్. ఎందుకంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయి. బేబీకి అంటే ప్రెగ్నెన్సీలో తింటే బేబీకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్గా కూడా ఎవరైనా తినొచ్చు. ఇంకా జగతి లాంటి వాళ్ళకి పెడితే కూడా ఇంకా చాలా యూస్ఫుల్. ఇంకా నెక్స్ట్ ఒక 1/2 hour తర్వాత మళ్ళీ నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటా. అంటే జనరల్గా నాకు ఈసారి ఎందుకో ఎగ్స్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండే, మళ్ళీ ఒక 1 month మధ్యలో స్కిప్ చేసిండే నేను. ఇంకా నార్మల్గా తినబుద్ధి కాదని చెప్పి ఇట్లా కారం, సాల్ట్ వేసుకొని తప్పదు అన్నట్టు ఇప్పుడు 2 తింటున్నా. అప్పుడు స్కిప్ చేసినందుకు ఇప్పుడు పనిష్మెంట్ అన్నమాట. కానీ ఎగ్స్ చాలా ఇంపార్టెంట్ అంట తినడానికి. ఎగ్స్ అనేది బేబీ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అంట. అంటే మిల్క్, పన్నీర్, కర్డ్ ఇవన్నీ మిల్క్ ఐటమ్స్ ఏమున్నా సరే అవి బాగా బేబీ గ్రోత్కి ఇంపార్టెంట్ అంట. ఇంకొకటి ఏంటంటే మఖానా అని ఉంటుంది కదా, అది కూడా నేను ఒక బాక్స్ తెచ్చుకున్నా. అది కూడా డైలీ ఒక 30 grams తీసుకుంటే బేబీ వెయిట్కి చాలా బాగుంటుందంట. సో ఇవన్నీ కాన్సన్ట్రేషన్ చేస్తున్నా ఇప్పుడు నేను, ఇవన్నీ తీసుకుంటున్నా అట్లా. సో ఇప్పుడు టైం 10:30, 11 ఈ గ్యాప్లో డైలీ అయితే నేను టిఫిన్ తీసుకుంటా. ఒక్కొక్కసారి ఇడ్లీ, దోశ, లేదంటే ఒక్కొక్కసారి స్ప్రౌట్స్ అన్నీ నానబెట్టిన మొలకలు వచ్చినవి ఉంటాయి కదా, అవి తినేసి ఇక మార్నింగ్ అయిపోతుంది ఇంకా నా డైట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది తీసుకుంటాం. సో ఈరోజు అయితే దోశ, పల్లి చట్నీ తీసుకుంటున్నా. అంటే మీకు అర్థమవుతుంది కదా, బేబీ గ్రోత్ కోసము ఇదంతా చేస్తున్నా అన్నమాట. అండ్ బేబీ గ్రోత్ తక్కువ ఉన్న వాళ్ళే కాదు, ఫర్దర్గా ఈ ప్రాబ్లం రాకుండా స్టార్టింగ్ నుంచే తింటే ఇంకా మంచిది. మనకేమంటే 6th, 7th ఈ మంత్స్లో ఎక్కువ ఆకలిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ డైట్ ఫాలో అవ్వండి. ముందు 8th, 9thలో ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుంది. సో ఇదన్నమాట వీడియో. బేబీ గ్రోత్ కోసం ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ నేను మార్నింగ్ అండ్ నైట్ ఏం తింటా అనేది కూడా ఇంకొక బ్లాగ్లో చెప్తాను. సో మీరు ఏది తిన్నా బేబీ హెల్త్ కోసం అండ్ బేబీ గ్రోత్ కోసం మంచి ఫుడ్ తీసుకోండి. అండ్ ఇంకేంటంటే ఈ వీడియో ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, కొంచెం ప్లీజ్ ఫాలో అవ్వండి. అందులో మీకు మంచి రీల్స్ కూడా ఉంటాయి. సో మీరు ఎంటర్టైన్ కూడా అవ్వచ్చు.
సో హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అండ్ మీ బేబీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పటికైతే వీడియో ఎండ్ అయిపోతుంది. బాయ్. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.